చేయండి అని చెప్పారు. హరీష్ గారు అడుగుదాం. ఎన్డీఎస్సీ కొండందవే ఎలుకని పట్టింది అంటారు హరీష్ గారు. ఫస్ట్ అసలు నాకు తెలిసి 4 రోజుల్లో వచ్చిందా? 4 రోజుల్లో సైట్ సెలక్షన్ లో లోపాలున్నాయి. అది ఇసుక నేల, లూజ్ సాయిల్, కింద బొగ్గుంది, అక్కడ కట్టద్దు అని చెప్పినట్టు ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ లో కూడా రాశారు. కానీ ఎన్డీఎస్సీ అందరికంటే ఫస్ట్ వచ్చింది అక్కడ సైట్ కి. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నట్టుంది. 4 రోజులకే వచ్చింది. సంవత్సరంన్నరైనా ఇంకేం తేల్చలేదు అని టీఆర్ఎస్ అంటుంది, ప్రకాష్ గారు అంటున్నారు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ పేపర్ లో పబ్లిష్ అయిన రోజే రాస్తారు. ఆ ఒక్క పాయింట్ మీద మాత్రం మీరు నిపుణులతో లోతుగా అధ్యయనం చేసి చెప్పండి అని అన్నారు. ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టుగా అక్కడ కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి ఈ సీకెండ్ ఫైల్స్ అనే పద్ధతిని వాళ్ళు వాడారు. అంటే ఈ సీట్ ఫైల్స్ వేసినట్టయితే అక్కడ బ్యారేజీ కొంచెం కట్టడం కష్టమైందనే ఉద్దేశంతో ఆ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీకెండ్ ఫైల్స్ అని చేశారా. అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ బ్యారేజెస్ కట్టిన అనుభవం లేదు, బ్యారేజెస్ మెయింటైన్ చేసిన అనుభవం లేదు. ఎందుకంటే ఒక్క బ్యారేజ్ కూడా లేదు. ప్రకాష్ గారు, ఇప్పుడు మనం ఈ 7th బ్లాక్ మొత్తం తీసేసి కొత్తగా కడతాం. ఆ 6th బ్లాక్ 8th బ్లాక్ అనుసంధానిస్తాను అనుకున్నాం. సెకండ్ బ్లాక్ లో ప్రాబ్లం రాదు, లేకపోతే రాదు. ఎందుకు రాదంటే నేను చెప్తాను. 500 సంవత్సరాల చరిత్రలో ఫ్లడ్ ఎంత అంచనా వేశారంటే 28,25,000 క్యూసెక్కులు అక్కడ ప్రవహించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందే. అయితే 28,75,000 క్యూసెక్కులు వచ్చినా కూడా, అంత ఉధృతంగా వచ్చినా కూడా చెక్కు చెదరలేదు మేడిగడ్డ. ఇక్కడ మనము గమనించాల్సింది 2 విషయాలు మన క్లూ ఇచ్చింది ఎవరు, ఎన్డీఎస్ఏ. ఆ క్లూ ఏం చెప్పిందంటే ఈ పియర్ 19 దగ్గర 7వ బ్లాక్ లో కింద ఏమైందంటే బుంగ వచ్చింది. ఆ బుంగ స్లోగా పెరిగిపోయింది. అయితే గమనించడానికి అవకాశం ఉండే, ఎందుకంటే గేట్లు వేశారు కాబట్టి రేడియల్ గేట్స్, బయట మనకు ఫ్లో లేదు. ఫ్లో లేనప్పుడు ఇసుక లీక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉండే. నీళ్లు లీక్ అవుతున్నాయి కానీ ఆ నీళ్లలో ఇసుక పోతున్న సంగతిని ఇంజనీర్లు గమనించలేదు. అది పెరిగి పెద్దగా ఏమైందంటే కుంగిపోయింది. అది అంటే ఒక కారణం అది అయి ఉండొచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎగ్జాక్ట్లీ దీని వల్లనే కుంగిపోయిందని చెప్పకుండా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. దానివల్ల ఆ 19, 20, 21 మూడింటి కింద కూడా ఆ బుంగ పెద్దగా అయింది. పెద్దగా ఎటుపోయినాయి ఆ నీళ్ళు అంటే 18వ పియర్ మీద బయటికి వెళ్ళినాయి అవి. ఇది ఒకటి. రెండవది, ఇది జరగడానికి కారణం ఏంటంటే దిమ్మెలు రిపేర్ చేయలేదు. ఎప్పుడో 2020లో దిమ్మెలు కొట్టకపోతే, 2019 వర్షాకాలంలో కొట్టకపోతే 2023 వరకు కూడా దిమ్మెలను రిపేర్ చేయలేదు. అంటే మనకు కొన్ని ఇరిగేషన్ శాఖ సెకండ్ టర్మ్ లో కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. అది వేరే వాళ్ళకి ఇచ్చుంటే వేరే విధంగా ఉండేదో. రవీంద్రరావు గారు చెప్పాలి మీరు జవాబు. మీ ఇంతకుముందు శాఖల కేటాయింపు గురించి చెప్పారు కాబట్టి. వారు చెప్పలేరు, ఎందుకంటే ఆ పార్టీ నాయకులు కాబట్టి. ఖచ్చితంగా ఉపయోగం ఉండేది. హరీష్ రావు గారిని కొనసాగించినా, లేకుంటే ఒక ఫుల్ టైం ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే 1000% ఈ నిర్లక్ష్యం జరగకపోయేది. భరత్ గారు అయ్యా 21 నాడు డ్యామేజ్ అయితే ఇప్పుడు మీ ఊర్లో ధర్మపూర్ లో మీ ఇల్లు కూలిద్ది అనుకుందా, ఏమనుకోవద్దు. తెల్లారిపోయి చూడాలి మీరు. 22, 23లో కూలే దగ్గర మా ఇంటి పక్క ఇల్లు కూలింది. మా ఇల్లు కొత్త కట్టారు కాబట్టి అట్లా కాదు నేనేది. మన ఇల్లు కూలితే మనం పోయి చూడమా, చూస్తాం. అంటే నాకు ఎందుకు కోపం అంటే అది ఒక్కటి చేస్తుంటే, మా ఇంటికి వరద వచ్చిందంటే రాత్రికి రాత్రి వెళ్ళిపోయి చూసాను నేను. కేసీఆర్ గారు నేను అన్న కాంటెక్స్ట్ వేరు. ఇప్పుడు మన ఇల్లు కూలితే మనం పోయి చూస్తామా చూడమా? కేసీఆర్ గారు ఎందుకు పోలేదు? హరీష్ రావు గారిని ఎందుకు పంపలేదు? కేటీఆర్ ని ఎందుకు పంపలేదు? ఎవరన్నా ఒక లోకల్ ఎమ్మెల్యేనన్నా ఎందుకు పంపలేదు? అక్కడ పోయి చూడాలి కదా. చెప్పండి రవీంద్రరావు గారు. వ్యాలిడ్ పాయింట్ కదా. ఇరిగేషన్ మినిస్టర్ సెకండ్ టర్మ్ లో లేరు, ఫుల్ టర్మ్. ఇప్పుడు నేను కూడా ఇల్లు కట్టుకున్నా మా మౌబాల్. సివిల్ ఇంజనీర్స్ పెట్టినాము, ఆర్కిటెక్ట్స్ డిజైన్స్ ఇచ్చిండ్రు. నా సూపర్వైజర్ లో టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో బాగా కట్టారు. పోయిన వర్షాకాలంలో నీళ్లు కురిసినాయి. మా ఆవిడనే బనాయించింది, ఇల్లు కట్టివి ఇంత పెద్ద హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను పిలిపించి కట్టిస్తేవి నీళ్లు కురిసినని అన్నప్పుడు ఏమైంది, ఎక్కడ అంటే దొరకబట్టడానికి చాలా ఇబ్బంది అయింది. 3-4 రకాల టెక్నికల్ టీమ్స్ వచ్చి ఎక్కడో ట్రేస్ అవుట్ అయితే ఎక్కడో కారుతున్నాయి. అవి ఎక్కడో నుంచి ట్రేస్ అవుట్ చేసి ఆ దూరంలో జరిగిందని ఇంకో దగ్గర దాన్ని దొరకబడితేందుకు ఒక 6 నెలలు పట్టింది.
ఉంటే సమస్యలు ఉంటాయి ఇంత భారీ ప్రాజెక్టు కట్టినప్పుడు. ప్రకాష్ గారు అంటే అన్నారు, ఫుల్ టైం మినిస్ట్రీ ఉంటే, ఎందుకంటే కడెం కూడా ఇష్యూ ఒక 2023లో అయితే కడెం తెగదాకా వచ్చింది. అక్కడ ఉన్న రేఖా నాయక్ ను తిట్టారు. భరత్ గారు ఆ సమయంలో రేఖా నాయక్ ఎమ్మెల్యే ఉంటే కడెం కూడా ప్రాజెక్టు మెయింటైన్ చేయ 22-23లో ఫ్లడ్స్ లో మనకు హరీష్ గారు చెప్పాలి, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాబట్టి. భరత్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్, కడెము ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి. కానీ అప్పుడున్న కరోనా ఇష్యూస్ వల్ల ఇబ్బందులు కరోనా 22లో లేదండి, 23లో లేదు, 21 చేయలేకపోయినాం అనే విషయం పరిగణలోకి తీసుకోవాలి కదా. హరీష్ గారు అది చెప్తున్నారు.